Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్, మనకి కేజీబీవీఎస్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి సెలక్షన్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. 299 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారికి అవకాశం ఉంది. 18 నుంచి 45 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. జూన్ 20న మీకు జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఎప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అలాగే మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి మళ్ళీ మనకి కొత్తగా టెలికామ్ ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్ గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో డీటెయిల్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది వీడియో. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క కేజీబీవీ జాబ్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మనం రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ అయితే చూద్దాము. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి న్యూస్ పేపర్లలో అయితే ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 26th మే రోజు. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 27th మే నుంచి. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి జూన్ 5th వరకు మాత్రమే టైం ఉంది. సో ఈ యొక్క డేట్లో మాత్రం మనము ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే వీడియోలో మీకు ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఎలా అప్లై చేయాలని అర్థమవుతుంది. సో ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అభ్యర్థులను డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేస్తారు. సో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి మనకి ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే 18th జూన్ రోజు అయితే ఇష్యూ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 9th జూన్ రోజు అయితే జరుగుతుంది. అండ్ మనకి జాబ్లో జాయినింగ్స్ వచ్చేసామో 20 జూన్ అయితే మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి సో మీకు జూలై 1st 2025 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే మెన్షన్ చేశారు. సో మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి 23 జిల్లాల వారికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. కేజీబీవీఎస్కి సంబంధించి వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఆల్ సెలక్షన్స్ షల్ బి మేడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్. అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీ క్వాలిఫికేషన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారంట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. సో మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు పోస్ట్ని బట్టి ఇక్కడ ఆ యొక్క వెయిటేజ్ అనేది తీస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీస్ వచ్చేసి ఎంత ఉంటాయంటే పీఈటీ ఉద్యోగాలకైతే 26,759. అలాగే రెసిడెన్షియల్ టీచర్స్కి సంబంధించి కూడా సేమ్. పీజీటీ పోస్ట్లో కూడా 26,000 రూపీస్కి పైగా అమౌంట్ ఇస్తారు. ప్రిన్సిపల్ ఉద్యోగాలకి మాత్రమే 34,000కి పైగా సాలరీస్ అనేవి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎవరెవరు ఇక్కడ ఈ యొక్క కమిటీ అంటే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో కమిటీ అనేది ఉంటుందన్నమాట. సో కలెక్టర్ అనే వాళ్ళు చైర్మన్గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా సో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడంలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అయితే ఉంటుంది. సో వాళ్ళ ద్వారానే ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందన్నమాట. సో మీకు ఇక్కడ పీఈటీ ఉద్యోగాలకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి 20 మార్క్స్ వెయిటేజీ, ఇంటర్మీడియట్కి ఏమో 40 మార్క్స్, అండ్ నెక్స్ట్ పీఈ లేదా బీపీఎడ్కి సంబంధించి 40 మార్క్స్. అంటే మీ క్వాలిఫికేషన్లో ఏదైతే మార్క్స్ ఉంటాయో అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వాటిలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మీకు పోస్ట్ని బట్టి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ వెయిటేజీ తీస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు.
ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు ఏమేమి ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే ప్రిన్సిపల్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, అలాగే పీఈటీ, ఇంకా మనకి ఈ యొక్క విభాగాల్లో మనకి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. మనకి టైప్ 3 కేజీబీవీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఫిల్ చేస్తారు. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. అయితే ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే లేవన్నమాట. ఈస్ట్ గోదావరి వాళ్ళకి లేవు, అండ్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు ఈ యొక్క డిస్ట్రిక్ట్లు తప్ప మిగతా అన్ని జిల్లాలో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 299 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇందులో పీజీటీస్ 98, సిఆర్టీస్ 133, పీఈటీస్ 52, ప్రిన్సిపల్ వచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ మనకి జిల్లాల వారీగా కూడా వేకెన్సీస్ ఇచ్చారు. శ్రీకాకుళం, మాన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ ఇలా మనకి 23 జిల్లాలకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి పోస్టుల వారీగా అయితే మెన్షన్ చేస్తారు. మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎన్ని కేజీబీవీస్ ఉన్నాయో కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. శ్రీకాకుళంలో వచ్చేసి 25 కేజీబీవీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఎన్ని కేజీబీవీస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ని వీళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే పీజీటీస్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్, మీకు అందరికీ తెలిసిందే కేజీబీవీస్ అంటే ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ కాబట్టి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సో టెట్ ఏదైతే కండక్ట్ చేస్తారో ఎంట్రన్స్ టెస్ట్ అది మీరు కంపల్సరీగా అయితే ప్రిన్సిపల్స్కి సంబంధించి సిఆర్టీస్, పీజీటీస్కి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. పీఈటీస్కి సంబంధించి అయితే అవసరం లేదు. సో పీఈటీస్కి సంబంధించి టెట్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదంట. సో వీటికి మాత్రమే టెట్ అనేది కంపల్సరీగా అడుగుతారని చెప్పేసి అయితే ఇచ్చారు. జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ప్రిన్సిపల్ ఉద్యోగాలకైతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటుగా బీఎడ్ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 40%తో పాస్ అయినా అప్లై చేయొచ్చు. బీసీ వాళ్ళైతే 45%, ఓసీ అభ్యర్థులు అయితే 50%తో అయితే మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అన్ని పోస్టులకి కూడా. పీజీటీస్కి సంబంధించింది అయితే మాత్రం మీరు బీఈడీ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటి అంటే మీకు 2 years పీజీ అనేది సంబంధిత సబ్జెక్ట్స్ మనకి ఇంగ్లీష్ కానీ, హిస్టరీ కానీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ యొక్క విభాగాలు మీరు పీజీతో మనకి ఎంఎస్సీ కానీ లేకుంటే క్వాలిఫికేషన్ అనేది సంబంధిత సబ్జెక్ట్స్లో ఉండాలి. పీజీటీ వొకేషనల్కి సంబంధించి కూడా ఎంకామ్ కానీ, బీటెక్కి సంబంధించి కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా మనకి సిఆర్టీస్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సిఆర్టీ వేకెన్సీస్కి సంబంధించి వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి బీఈడీ అనేది చేస్తున్నారనమాట. సో వాటికి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మన ఇక్కడ పోస్టుల వరకు క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో పీఈటీస్కి సంబంధించి మీకు తెలిసింది కదా, ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి లేదంటే డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి దాంతోపాటు కంపల్సరీగా మీరు డిప్లొమా అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీపీడీ అనేది కంపల్సరీగా చేస్తున్నారనమాట. ఇది మనకి ఎలిజిబిలిటీ. మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టీచింగ్ చేసే నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. చెప్పినట్టే లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇవన్నీ కూడా టిక్ మార్క్స్ అనే విధంగా పెట్టేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేసి అక్కడ ఇచ్చినటువంటి ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత జాబ్స్కి అయితే అప్లై చేయాలి. మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే సపరేట్గా మీరు కామెంట్ చేయండి, కింద లైక్ చేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ guys.